మొహమ్మద్ ప్రవక్త వారిని నమ్మితే స్వర్గం, నమ్మకపోతే తిరస్కరిస్తే నరకము అంటున్నాను నేను. నమ్మకపోతే ఎందుకు నమ్మలేదు? అతనికి విషయం తిరస్కరించడం తెలియదు. అంటే తెలిసిన తర్వాత తిరస్కరించడం వేరు. అసలు ఆయనకు పరిచయమే లేదు మొహమ్మద్ ప్రవక్త వారు. ఈ కాలంలోనే ఆయన కాలజ్ఞానం చేసేస్తే, మరణిస్తే ఆయనకి స్వర్గం ఉంటుందా ఉండదా? చూడండి, దీనికి సంబంధించి నేనేమంటున్నాను వదిలేండి. ఖురాన్ ఏముంటుందో చూద్దాం మనం. ఖురాన్లో మీ దగ్గర కూడా ఖురాన్ ఉంటే చూడండి, ఒకవేళ మీ దగ్గర ఖురాన్ ఉంది కదా, ఖురాన్లో మీరు చూసుకున్నట్లయితే సూరా ఆల్ ఇమ్రాన్లో 110వ వాక్యం చూసుకున్నట్లయితే, ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపడానికి వారి సంస్కరణకు రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికి వారి సంస్కరణకు రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పడం జరుగుతుందంటే, ఎవరైతే మొహమ్మద్ ప్రవక్తను విశ్వసించారో విశ్వసించిన వాళ్ళని, అంటే ముస్లింలని విశ్వసించి చెప్పడం జరుగుతుంది. మీరు మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు. ప్రజల్ని మంచి వైపుకి ఆహ్వానిస్తే చెడు నుండి ఆపుతారు. అల్లాను విశ్వసిస్తారు. వీళ్ళు ఎవరండి? ముస్లింలు, విశ్వాసులు అని చెప్పేసి. ఈ గ్రంథ ప్రజలు కూడా విశ్వసించి ఉన్నట్లయితే వారికే మేలు జరిగి ఉండేది. గ్రంథ ప్రజలు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గ్రంథ ప్రజలు, ఏమండి, అక్కడ ఉన్నటువంటి గ్రంథ ప్రజలు, ఆ ప్రాంతంలో క్రైస్తవులు కావచ్చు, యూదులు కావచ్చు, వారు కూడా విశ్వసించుంటే వారికే మేలు జరిగి ఉండేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు, కానీ అధికులు అవిధేయులే. ఇక్కడ అండర్లైన్ ఏముంటుంది అంటే, వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు అంటే ఎవరిలో? గ్రంథ ప్రజలలో కొందరు విశ్వాసులు ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. అక్కడ అరబీలో చూసుకున్నట్లయితే వాళ్ళని మోమినీన్ అని చెప్పడం జరిగింది. మోమినీన్ అంటే ముస్లిం అని. అంటే గ్రంథ ప్రజల్లో కూడా ముస్లింలు ఉన్నారు అని ఎవరు అంటున్నారు? దేవుడే ఇక్కడ చెప్పడం జరిగింది. ఎవరిని? మొహమ్మద్ ప్రవక్త నమ్మనటువంటి వారిని కూడా ముస్లింలని ఖురాన్ చెప్తుంది. వారు కూడా విశ్వాసులు అని చెప్పడం జరుగుతుంది. అంటే నమ్మకపోయినా స్వర్గమే. ఇంకా కింది వాక్యం చూద్దాం. ఆ తర్వాత 113వ వాక్యం చూడండి, దాంట్లోనే కింద వాక్యం. కానీ గ్రంథ ప్రజలందరూ ఒకలాంటి వారు కాదు, వారిలో సత్య మార్గంలో స్థిరంగా ఉన్నవారు కూడా కొందరు ఉన్నారు. అంటే గ్రంథ ప్రజలు కొంతమంది సత్యంలో ఉన్నారు అని చెప్పేసి ఈ ఖురాన్ స్టేట్మెంట్ ఇస్తుంది. అంటే క్రైస్తవుల్లో కొంతమంది సత్యంలో ఉన్నారు, స్థిరంగా ఉన్నారు, యూదుల్లో కూడా ఉన్నారు. వారు రాత్రి సమయాలలో అల్లా ఆయతులు పఠిస్తారు. వారు రాత్రి సమయాల్లో అల్లా ఆయతులు అంటే దేవుడు వారికి ఇచ్చిన గ్రంథం ఏదైతే వారి దగ్గర ఉందో ఆ వాక్యాలు రాత్రి పఠిస్తారట. రాత్రి వాళ్ళ యొక్క లక్షణం అది. ఆయన ముందు సజ్దా చేస్తారు, అంటే ఆయన ముందు సాష్టాంగ పడతారు, మోకరిల్లుతారు అని చెప్పేసి. అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసిస్తారు, అంటే సృష్టికర్తన దేవుణ్ణి, పరలోకాన్ని కూడా నమ్ముతారు. వాళ్ళు మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు. ఎవరు? గ్రంథ ప్రజలు కొంతమంది. సత్కార్యాలలో సతతం చురుకుగా ఉంటారు, మంచి పనులు చేయడంలో చాలా యాక్టివ్గా ఉంటారు. వారు సజ్జనులు, అంటే వారు మంచి పనులు చేసేవారు. వారు చేసే ఏ పనికైనా విలువ ఇవ్వకపోవడం అనేది జరగదు. అంటే వారు చేసే మంచి పనులు, వారి విశ్వాసానికి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. అంటే ఇది ఈ స్టేట్మెంట్ షఫీ చెప్తున్నాడా లేక ఖురాన్లో ఉన్న స్టేట్మెంటా? ఖురాన్లోని స్టేట్మెంట్. ఇక్కడ వారు అంటున్నారు. వారు అని ఎందుకు అన్నారు? వీరు కాదని అర్థం. వీరు అంటే మొహమ్మద్ ప్రవక్త నమ్మిన వారు, వారు అంటే మొహమ్మద్ ప్రవక్త నమ్మకుండా ఆ వర్గంలో ఉన్నవారు. ఆ వర్గంలో ఉన్న వారిలో విశ్వాసులు ఉన్నారని, వారు మంచి పనులు చేస్తున్నారని, వారు విశ్వాసంపై స్థిరంగా ఉన్నారని, వారికి ప్రతిఫలం ఉందని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అది వాళ్ళ గ్రంథాన్ని ఆధారంగా. వారి గ్రంథాలు చదువుతున్నారు. అక్కడ కూడా అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వారు అల్లా వాక్యాలు చదువుతున్నారు అని దేవుడే స్వయంగా ఇక్కడ చెప్తున్నాడు. అంటే వారు చదువుతున్న దేవుని వాక్యాలన్న స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వేరే గ్రంథాల్లో కూడా అల్లా వాక్యాలే చదువుతున్నారని స్టేట్మెంట్ ఇస్తుంది, ఖురాన్ ఇస్తుంది. ఓకే, ఖురాన్ స్టేట్మెంట్ ఇస్తుంది. కాబట్టి ఈ ఖురాన్ మాత్రమే అల్లా గ్రంథమా? అల్లా వాక్యాలు దీంట్లోనే ఉన్నాయా? దేవుడి వాక్యాలు ఇక్కడే ఉన్నాయా? కాదు, వారి గ్రంథంలో కూడా ఉన్నది దేవుని వాక్యాలని ఖురాన్ స్టేట్మెంట్ ఇస్తుంది. ఇక్కడ మనకు క్లారిటీ వస్తుంది. ఇంకో విషయం చూద్దాం మనం. 5వ సూరాలో 66వ వాక్యం చూస్తే, సూరా అల్ మాయిదా 66. ఇక్కడ మీరు చూసిన 156వ పేజీ ఉంటుంది మీ దగ్గర, 156. దాంట్లో 165 and 66 రెండు వాక్యాలు కలిపి ఉన్నాయి అక్కడ కదా. దాంట్లో 66 చదువుతున్నాను, 5th లైన్. తౌరాతును, ఇంజీలును వారి ప్రభు తరపు నుంచి వారి వద్దకు పంపబడిన ఇతర గ్రంథాలను అనుష్ఠించి ఉన్నట్లయితే ఎంత బాగుండేది. చూడండి, ఖురాన్ ఏముంటుంది? ఇతర గ్రంథాలను కూడా వాళ్ళ దగ్గర తౌరాత్ వచ్చింది, అంటే మోషేకి ఇచ్చింది తౌరాత్, ఈసాకి ఇచ్చింది, ఈసా అలైహిస్సలాంకి ఇచ్చింది ఇంజీలు. ఇంకా వారి ప్రభు తరపు నుంచి వారి వద్దకు వచ్చినట్టు ఇతర గ్రంథాలు, ఇంకా చాలా గ్రంథాలు వచ్చాయి. ఎందుకు? చాలా మంది ప్రవక్తలు వచ్చారు. వారి గ్రంథాలను కనుక వారు అనుష్ఠించి ఉన్నట్లయితే, అంటే చదివి అర్థం చేసుకుని దాని ప్రకారంగా ప్రతిష్ఠించినట్లయితే, ఆచరిస్తున్నట్లయితే ఎంత బాగుండేది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళు చాలామంది ఆచరించట్లేదు.
ఆ విధంగా చేసి ఉంటే వారి ఈ రకంగా ఖురాన్ని మాత్రమే చదవండి, ఖురాన్లోనే దేవుడు అని బోధించినటువంటి ఆలింల అందరి పరిస్థితి ఏంటి ఇప్పుడు? అంటే వాస్తవం ఏంటి? ఖురాన్ ఒక్కటే దివ్య గ్రంథం అని చెప్పారు, లేదు అల్లా ఒక్కడే దేవుడు అని చెప్పారు. సృష్టికర్త దేవుడు. కానీ ఇక్కడ స్వయంగా ఖురానే ఏం చెప్తుంది అని అంటే, వాళ్ళకు ప్రసాదించినటువంటి దివ్య గ్రంథాలను వాళ్ళు చదువుంటే అన్ని గ్రంథాలు ఉన్న సందేశం ఒకటే అని అంటుంది. చదవమని చెప్తుంది, అంటే ఈ లెక్కన గీత గానీ ఏదైనా కానీ మీరు అదే క్లెయిమ్ చేస్తారు ఇప్పుడు. చదవండి. ఏదైనా యాక్చువల్గా ఏ ఆధ్యాత్మిక గ్రంథం అయితే మీ దగ్గర ఉందో అది చదవండి, పరిశీలించండి, ఆలోచించండి. మనకి బుద్ధి వివేకాలు విచక్షణ ఉంది. ఎప్పుడైతే మనిషి ఆలోచించడం మొదలు పెడతాడో దేవుడు స్వయంగా మార్గం చూపించేస్తాడు. రైట్. ఇక్కడ నేను స్పష్టంగా మీకు చెప్పదలుచుకుంటే ఏంటంటే షఫీ గారు, ఇక్కడ గ్రంథంలోంచే మాట్లాడదాం, కానీ ఈ గ్రంథం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అనేది తదుపరి మనం డిస్కస్ చేయాలి. ఇది ఒక్కటి కంప్లీట్ చేసేద్దామా? చూడండి, ఇతర గ్రంథాలు అనుష్ఠించి ఉన్నట్లయితే ఎంత బాగుండేది. ఆ విధంగా చేసి ఉంటే వారి కొరకు ఆహారం పైనుండి వర్షించి ఉండేది. అంటే దేవుడు ఉపాధి ఇచ్చాడు, వర్షాలు కురిపించడం, కింద నుండి పొంగిపరలేదు. అంత పుష్కలంగా వాళ్ళకి అన్ని కలిసి వచ్చే విధంగా దేవుడు చేసేవాడు. వారిలో కొందరు రుజువర్తనులు కూడా ఉన్నారన్నమాట నిజమే. అంటే వాళ్ళందరూ దుర్మార్గులు కాదు, వాళ్ళందరూ భ్రష్టులు కాదు, వారు అధికులు దుర్మార్గులు ఉన్నారు. కానీ కొంతమంది రుజుమార్గం మీద ఉన్నారు, ఉండేవారు కాదు, ఉన్నారు. ఈ వాక్యాలు ఎలాంటి ఖురాన్ ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు ఈ వాక్యాలు ఉన్నట్లే, అప్పటి వరకు ఈ వాక్యాలు సజీవంగా ఉన్నట్లే. ఒకవేళ ఇప్పుడు క్రైస్తవుల్లో సజ్జనులు లేరు, యూదులలో గ్రంథ ప్రజలలో సత్యం మీద నిలకడగా ఉన్నవారు లేరు, అందరూ భ్రష్టులు అయిపోయారు అంటే మాత్రం ఈ వాక్యం తప్పైపోయినట్లే. ప్రళయం వరకు ఈ వాక్యం ఉంటుందంటే ప్రళయం వరకు ఉన్నటువంటి క్రైస్తవుల్లో గ్రంథ ప్రజలు ఎవరైనా కానీ వారి దగ్గర సత్యం ఉంది, వారు సత్యం మీద ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు అని చెప్పేసి ఖురాన్ స్టేట్మెంట్ ఇస్తుంది. ఓకే, ఇది ఎప్పుడైతే మనం పరిశీలిస్తే తెలిసే విషయము. ఇంకొక విషయం చూద్దాం మనం ఇక్కడ 28వ సూరా, సూర అల్ ఖసస్ 28వ సూరా, దీంట్లో 521 పేజీ 52 నుంచి 56 వరకు అని ఉంది కదా. అక్కడ మనం చూసినట్లయితే, ఇంతకు పూర్వము మేము గ్రంథాన్ని ఇచ్చిన ప్రజలు, అంటే ఈ గ్రంథం ఖురాన్ కాదు, ఇంతకుముందు ఏదైతే గ్రంథాలు ఇచ్చిన గ్రంథ ప్రజలు ఉన్నారు కదా, దీనిని విశ్వసిస్తారు. అంటే ఈ ఖురాన్ని కూడా నమ్ముతారంట వాళ్ళు. ఇది వారికి వినిపించబడినప్పుడు, ఇది ఎప్పుడైతే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామో, చదివి వినిపిస్తామో, వారు ఇలా అంటారు, మేము దీనిని విశ్వసించాము, ఇది నిజంగానే మా ప్రభు తరపు నుండి వచ్చిన సత్యము, మేము మొదటి నుండి ముస్లింలమే. తాము చూపిన స్థైర్యానికి ఫలితంగా తమ ప్రతిఫలాన్ని 2 సార్లు పొందేవారు వారే. వారు చెడును మంచితో నివారిస్తారు, మేము వారికి ఇచ్చిన జీవనోపాధి నుండి ఖర్చు పెడతారు. అంటే ఇక్కడ తెలుసున్న విషయం ఏంటంటే, ఎవరికైతే ఇంతకుముందు గ్రంథాలు ఇవ్వబడ్డాయో వారి ముందు ఈ గ్రంథం కనుక చదివి వినిపిస్తే ఏమవుతుంది, వారు వెంటనే దీన్ని విశ్వసిస్తారు. ఎందుకని? అక్కడ వారు చదివింది ఇక్కడ వీరు చదివింది ఒకటే ఉంటుంది. అక్కడ వారు ఏదైతే తెలుసుకున్నారో అదే సందేశం ఇక్కడ ఉండదు, కొత్త సందేశం ఉండదు. కాబట్టి మేము విశ్వసించాము అంటారంట. ఇంకేమంటారంట? మేము ముందు నుండి ముస్లింలమే అంటారట. ముస్లింలు అంటే ఇక్కడ అరబీ భాష. యాక్చువల్ దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మేము కూడా ముందు నుండి దేవుని దాసులమే, ముందు నుండి మేము కూడా దేవుని భక్తులమే. అంటే ఇక్కడ దేవుని భక్తి గురించి చెప్పడం జరుగుతుంది కదా, మేము నమ్ముతున్నాం, ముందు నుంచి కూడా మేము దేవుని ఆరాధించేవారమే అని చెప్తారు వారు. అంటే ఏమవుతుంది అంటే, ఖురాన్ స్వయంగా ఒప్పుకుంటుంది గ్రంథ ప్రజలలో ముందు నుండే ముస్లింలు ఉన్నారు, ఈ ఖురాన్ని నమ్మక ముందు నుంచే ముస్లిమ్స్ ఉన్నారు, అంటే విశ్వాసులు ఉన్నారు అని చెప్పేసి స్టేట్మెంట్. ఇలా అనేక వాక్యాలు ఖురాన్లో ఉన్నాయి. చివరిగా ఒక వాక్యం చూద్దాం, 2వ అధ్యాయము 2వ సూర 62వ వాక్యం స్టార్టింగ్లోకి వచ్చేయండి, 12వ పేజ్. అక్కడ 62 చూస్తే, అరేబియా ప్రవక్త మొహమ్మద్ను విశ్వసించేవారు కానీ, అంటే ఎవరు సార్? మొహమ్మద్ ప్రవక్తను నమ్మిన వాళ్ళు, ఈరోజు సమాజంలో ముస్లింలుగా పిలువబడుతున్న వాళ్ళు కానీ, యూదులు కానీ, క్రైస్తవులు కానీ, సాబయీలు కానీ, ఎవరైనా సరే అంటే హూసో ఎవరు, ప్రపంచంలో ఏ జాతైనా ఎవరైనా కానీ పూర్తి ప్రపంచంలో వారు కనుక అల్లాహను అంటే సృష్టికర్తన పరమేశ్వరుడిని, అంతిమ దినాన్ని అంటే తీర్పు దినం ఉంది, తీర్పు దినాన్ని విశ్వసించి మంచి పనులు చేసే వారికి నిస్సందేహంగా వారి ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం ఉంది.